చేయలేకపోతుంది. రాజకీయంగా 12 ఏళ్ల నుంచి ఉంటివి నువ్వు. ఉద్యమంలో కూడా ఉన్నానని చెప్తివి. ఉద్యమంలో నీకంటే ఎరగబొడుచుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే ఆ నాయకుడు కూతురు కాబట్టినే నీకు ఆ ఛాయిస్ వచ్చింది, అన్న అవకాశాలు వచ్చింది. నువ్వే చెప్తున్నావు త్యాగదనులకు అవకాశం దొరకలేదని. నీలాంటి వాళ్ళ వల్లే కదా త్యాగదనులకు అవకాశం దొరకపోవడం. నువ్వెందుకు త్యాగం చేయలే? ఓ త్యాగదడ్డుకి టికెట్ ఇవ్వని చెప్పేసి, నాన్న నాకు మంత్రి పదవి వద్దు, ఇదే నాకు ఎంపీ పదవి వద్దు నాన్న, నాకు ఎమ్మెల్సీ పదవి వద్దు నాన్న, అదిగో ఆయన తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించాడు నాన్న, లేకపోతే తెలంగాణ కోసం వాళ్ళ అబ్బాయి ఇట్లా చేశాడని చెప్పేసి ఆ చచ్చిపోయినటువంటి ఆ చారి గారి తల్లికి ఎందుకు ఇప్పించలేదు ఈవిడ పదవి? ఈవిడ ఏం చేసిందని చెప్పి ఈవిడ పదవి తీసుకుంది, ఎంపీ సీటు ఎమ్మెల్సీ సీటు ఆమెకి ఇప్పించలేదు కదా. మనసు అతను ఎవరు చారి అనేటటువంటి అతను రైలు ఎదురెళ్ళి తగలబెట్టుకున్నటువంటి ఉంది కదా. కనీసం వాళ్ళకి కూడా న్యాయం చేయలేదు కదా. నువ్వు కూడా మీ నాన్న చేయలే, నువ్వు చేయలేదు. మరి ఏంటి నువ్వు సాధించింది? తెలంగాణ కోసం నువ్వు చేసిన త్యాగం ఏంటి? తెలంగాణ సొమ్ము తింటాం. తెలంగాణలో ఈవెన్ అంతకుముందు కూడా ఈవిడ మూలంగా ఏం ఆరోపణలు వచ్చినాయి? ఉద్యమ టైంలో సినిమా వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేసిందని, ఆ ఉద్యమ సమయంలోనే బెదిరించి డబ్బులు వసూలు చేసిందని. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికైనా ఇనాగరేషన్లకు పోతే ఏదో తెచ్చుకుంటుంది అనేటటువంటి పేరు వచ్చింది ఈవిడ మూలం. చివరికి లెక్క వ్యాపారం అని పేరు వచ్చింది ఈవిడికి. కానీ ఒకటి సార్, పార్టీకి సంబంధించి చాలా వ్యూహాత్మకంగానే వెళ్తుందా కవిత?